సోషల్ ప్రోస్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. రీసెంట్‌గా ఏంటంటే, మనం ఒక ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఉమంగ్ యాప్ అని ఒకటి తీసుకొచ్చింది. దీనివల్ల ఎర్లీ విత్‌డ్రావల్, ప్రీమెచ్యూర్ విత్‌డ్రావల్ అనే ఆప్షన్స్ వచ్చాయి. ఇది చాలామంది వాడుకుంటున్నారు. బట్ ఇది ఎంతవరకు సబబు? అంటే ప్రీమెచ్యూర్ విత్‌డ్రావల్స్ అనేది పీఎఫ్ నుంచి వాడుకోవచ్చా? వాడుకోవడం వల్ల మంచేంటి? చెడేంటి? అసలు పీఎఫ్ పర్పస్ ఏంటి? ఇట్లా చేయడం వల్ల మనకు ఫైనాన్షియల్ ప్లానింగ్ పర్సనల్‌గా మనకు హానికరమా? లేకపోతే లాభమేనా? కాదా? అనేది కొంచెం డిస్కస్ చేద్దాం ఈ దాంట్లో. ఎస్పెషల్లీ ఇది చాలామందికి రిలవెంట్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు కంపల్సరీ పీఎఫ్ లేకుండా ఉద్యోగాలు లేవు. సో, ఉద్యోగస్తులందరికీ కూడా పీఎఫ్ అనేది కంపోనెంట్ ఆటోమేటికల్లీ కట్ అవుతా ఉంటది. జాబ్ మారినప్పుడు కూడా ఇప్పుడు యూఏఎన్ నంబర్ వచ్చింది కాబట్టి, నీ పాత పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా కొత్త వాటికి లింక్ అవుతా ఉంటాయి. సో, పీఎఫ్ డేటా యాక్సెసిబిలిటీ కొంచెం వెబ్‌సైట్ ఇబ్బందులున్నా గానీ, ఇన్ ద లాంగ్ టర్మ్ ఇంతకుముందు పీఎఫ్ అనేది లిక్విడిటీ ఉండకపోయేది. ఇప్పుడు అది ఓపెన్ చేశారు. ఓపెన్ చేయడం అనేది ఎంతవరకు వాడుకోవచ్చు మనము. ఎందుకు పీఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి పీఎఫ్ వచ్చేసి ప్రావిడెంట్ ఫండ్ అనేది రిటైర్మెంట్ కోసం మనకు కావాల్సిన ఒక ఫండ్ అనమాట. సో, జనరల్‌గా ఐడియల్‌గా ఏంటంటే అది మనం అక్యుములేట్ చేసి 10-12%, 14% ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ప్రతి నెల మన ఫ్యూచర్‌లో పెన్షన్స్ చాలా కంపెనీస్‌లో పెన్షన్స్ కానీ లేవు కాబట్టి ఈ పీఎఫ్ అమౌంట్ ఒక పెద్ద అమౌంట్ రిటైర్మెంట్ బై ఏదో 58 అనుకోండి, 60 అనుకోండి, 62 ఎప్పటివరకు పనిచేస్తే అప్పటివరకి ఒక హ్యూజ్ కార్పస్ క్రియేట్ అవుతుంది. మీకు అదర్ సేవింగ్సే కానీ, గ్రాట్యుటీ కానీ వేరే వాటితో పాటు ఈ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా వస్తే ఫోర్స్డ్ సేవింగ్స్ వల్ల మంచి కార్పస్ బిల్డ్ అయ్యి ఒక పెద్ద అమౌంట్ చేతికొచ్చినప్పుడు మనం చాయిస్ ఉంటుంది. మనం రిటైర్మెంట్, పోస్ట్ రిటైర్మెంట్ ప్రతి ఒక్కరికి కంపల్షన్ మనం లైఫ్‌లో వచ్చే కంపల్సరీ ఫేజ్ అది. మనం ఆ టైంలో సంపాదించం. ముందు ఈ 20-60 వరకు 40 ఏళ్లలో సంపాదించిన డబ్బులే 60 తర్వాత మనకు గానీ, మన లైఫ్ పార్ట్నర్‌కి గానీ, మన బాధ్యతలు ఏవైనా ఉన్నా కావాలంటే కంపల్సరీ ఈ రిటైర్మెంట్ కార్పసే ఇంపార్టెంట్. అందులో పీఎఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోర్స్డ్ సేవింగ్స్. మీ డబ్బులు మీ పాకెట్‌లో మీ ఎంప్లాయర్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్ రాకముందే పక్కన పెడతారు కాబట్టి మీకు అంటే బలవంతంగా సేవింగ్స్ అవ్వడం వల్ల ఇంట్రెస్ట్ రేట్ తక్కువ రావచ్చు. 8.25 రావచ్చు. బట్ లాంగ్ టర్మ్‌లో బలవంతమైన సేవింగ్స్ వల్ల పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుంది. సో, అదొక పెద్ద అడ్వాంటేజ్. ఆ పర్పస్ తోటే పీఎఫ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఇంతకుముందు దానివల్లే చాలామంది ఇంతకుముందు జనరేషన్ వాళ్ళు పీఎఫ్ కార్పస్ బిల్డ్ చేసేవాళ్ళు. మేజర్ అవసరాలు ఉంటే తప్ప విత్‌డ్రావల్ ఆప్షన్ ఉండకపోయేది కాబట్టి కంపల్సరీ పెద్ద అమౌంట్ వచ్చేది. బట్ ఇప్పుడు లేట్‌లీ ఈ సరళీకృతము ఇట్లాంటి సంస్కరణలు ఏవైతే జరిగాయో పీఎఫ్‌లో, ప్రభుత్వం ఈవెన్ యాజ్ సింపుల్ యాజ్ ఒక యాప్ కూడా తెచ్చింది, ఉమంగ్ అనే యాప్. దీని ద్వారా ఏంటంటే నువ్వు కొన్ని రీజన్స్ చెప్పేసి డబ్బులు నువ్వు 60 కన్నా ముందే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇచ్చింది. సో, ఇది కొంచెం మొదలు ఏంటంటే ఆ కారణాలు ఏందంటే హెల్త్ కోసం, ఇల్‌నెస్‌కే కావచ్చు, ఏదైనా మేజర్ ఇంట్లో పెద్దవాళ్ళు ఏవైనా ఇబ్బందులు గానీ, పెళ్ళిళ్ళు గానీ ఏమైనా ఉన్నప్పుడు ఒక లైఫ్ స్టేజ్ మేజర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ కారణం చెప్పేస్తే విత్‌డ్రావల్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారనమాట. ఇది మంచిదే. అంటే చాలామందికి ఎమర్జెన్సీ అవసరాలు వచ్చినప్పుడు ఇట్లా చేయొచ్చులే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ యాక్సెస్ వల్ల చాలామంది రేపు వాళ్ళ అవసరాల కోసం సేవ్ చేయాల్సిన అమౌంట్‌ని ఇవ్వాళే వాడేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడేమనిపిస్తుంది, ఇంకొక లాజిక్ చాలామంది అడిగేది ఏంటంటే, సార్ పీఎఫ్‌లో నాదో 20 లక్షలు ఉన్నాయి. అవి అట్లే కంటిన్యూ చేయమంటారా? దాన్ని విత్‌డ్రావల్ చేసేసి మనం మ్యూచువల్ ఫండ్‌లోనో, స్టాక్స్‌లో పెడదామా అంటారు. యూజువల్లీ అక్కడ నేను ఆపర్చునిటీ కాస్ట్ ప్రకారం యూజువల్లీ మేము చెప్తాము విత్‌డ్రా చేయండి, ఇన్వెస్ట్ చేయండి. బట్ వాడుకోవద్దు. ఇది పర్పస్ ఏంటి? రిటైర్మెంట్ కోసం కాబట్టి దానికోసం చేసిన అమౌంట్ తీసుకెళ్ళి అట్లా లాంగ్ టర్మ్ కోసం మాత్రం ఉంచండి. విత్‌డ్రా మాత్రం చేయకండి అని సజెస్ట్ చేస్తూ ఆ కండిషన్స్ తోటే నేను అడ్వైస్ ఇస్తూ ఉంటాను. బికాజ్ అక్కడ 8.25, 8 ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా తగ్గొచ్చనమాట. దానికన్నా మార్కెట్ లింక్డ్ నీ ఓన్ మంచి రిటర్న్స్ వచ్చే ఫండ్‌లో పెట్టడం తప్పేం లేదు. బట్ చాలామంది దానికన్నా కూడా అదొక లిక్విడిటీ ఆప్షన్ లాగా చూడడం మొదలుపెట్టారు. ఆ కన్సర్న్‌నే నేను హైలైట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో, ఏంటంటే చిన్న అవసరాల కోసం గానీ, ఏదైనా క్రెడిట్ కార్డ్ అప్పులుంటే అది కట్టుకోవడానికి గానీ, జస్ట్ సింపుల్ ఫ్లిమ్సీ రీజన్స్‌తో నీకు ఇల్‌నెస్ లేకున్నా గూడా, ఎమర్జెన్సీ లేకున్నా కూడా జస్ట్ విత్‌డ్రా చేసి ఖర్చు పెట్టేస్తున్నారనమాట. ఎలాగో పీఎఫ్‌లో ఉన్నాయి గదా! ఏంటంటే అదేదైతే సేఫ్టీ నెట్
ప్రభుత్వం ఇంతకుముందు పీఎఫ్ తీసుకొచ్చినప్పుడు కానీ పర్పస్ ఏంటంటే ఉద్యోగస్తులకి భద్రత అనేది కావాలి. రిటైర్మెంట్ తర్వాత ఎమర్జెన్సీలో కానీ పోస్ట్ రిటైర్మెంట్ ఎస్పెషల్లీ ప్రభుత్వం అందరికీ పెన్షన్స్ ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈవెన్ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కూడా గోయింగ్ ఫార్వర్డే ఇది కష్టం. అండ్ అందుకే మనం వెస్టర్న్ కంట్రీలో కూడా చూస్తున్నాం, ఎవరైతే సేవింగ్స్ పెట్టుకుంటారో ఆ సేవింగ్స్ తోటే రిటైర్మెంట్ ఫండ్స్ అవుతున్నాయి. వెరీ రేర్లీ ప్రభుత్వ సంస్థలు అట్లాంటివి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళే ప్రభుత్వాలు ఫండ్ చేస్తున్నాయి. దాన్ని కూడా మార్కెట్ లింక్డ్ చేస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు ఎంత డబ్బులు నువ్వు సేవ్ చేస్తే నీ రిటైర్మెంట్ థ్యాంక్స్ టు ఏమంటారు, ఇంకొక ప్రాబ్లం ఏంటంటే హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ అవడం వల్ల వీ లివ్ లాంగర్. ఇంతకుముందు యావరేజ్ 67 ఉండేది, ఇప్పుడు 74, 75 వరకు కూడా మెడికల్ ఇంటర్వెన్షన్స్తో ఈజీగా లైఫ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. అలాంటప్పుడు ఈ సేవింగ్స్ పోస్ట్ రిటైర్మెంట్ అనేది మచ్ మోర్ ఇంపార్టెంట్ అయ్యాయి. మీకు అప్పుడు ఎటువంటి ఇన్కమ్ ఉండదు. సో మీ కార్పస్ ఇస్తే మీకు లైఫ్ సేవర్, అదే మిమ్మల్ని కాపాడుతుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే పీఎఫ్ నుంచి అర్లీ విత్డ్రాల్ చేసేప్పుడు అవసరాలు ఉంటేనే విత్డ్రా చేయండి, అదర్వైజ్ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్. ఆర్ నిజంగానే మీకు డిసిప్లిన్ ఉంటే మాత్రం విత్డ్రా చేసుకొని మంచి రిటర్న్స్ వచ్చే దాంట్లో పెట్టండి. కానీ ఫ్లిమ్జీ అంటే అనవసరమైన కారణాల కోసము, చిన్న లిక్విడిటీ కన్సర్న్స్ కోసము వాటిని విత్డ్రా చేయొద్దు. చేస్తే అది ఎవరికో ఇబ్బంది కాదు, అది మీకే ఇబ్బంది. ప్రభుత్వాలకి నష్టం లేదు ఆ డబ్బులతో. మనం విత్డ్రా చేయడం వల్ల మన ఆర్గనైజేషన్ ఏదో పే చేస్తుందో వాళ్ళకు నష్టం లేదు, నష్టం వచ్చేది నీకే. యాజ్ ఎ ఫ్యామిలీ నీవు రేపటి నీ భవిష్యత్తుకు నువ్వు పెట్టాల్సిన డబ్బులు ప్రభుత్వం ఏదైతే సజెస్ట్ చేసిందో ఆర్ నీ ఎంప్లాయర్ పే చేశారో నువ్వు పే చేసావో ఆ అమౌంట్ అంతా నువ్వు ముందు వాడడం వల్ల రేపటి ఫ్యూచర్ అనేది నువ్వే మన చేతులారా మనం కష్టాలు కొని తెచ్చుకున్నట్టే అనమాట. సో అందుకోసమే పీఎఫ్ అర్లీ విత్డ్రావల్ అనేది ప్రభుత్వం ఇస్తుంది ఒక మంచి పర్పస్ కోసం, ఒక మంచి రీజన్ కోసం. ఆ రీజన్ వాడుకోవాలి తప్ప మన జస్ట్ టెంపరీ లిక్విడిటీ కన్సర్న్ కోసం కానీ, అప్పులు తీర్చడానికి కానీ, ఆర్ ఏదైనా లగ్జరీస్ని ఫండ్ చేయడానికి కానీ మాత్రం చేయకండి. ఏదైనా నిజంగానే అవసరాలు ఉన్నాయి, ఏదైనా పెళ్ళి ఉంది పిల్లలతో, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది, మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాడుకోవచ్చు, అది మన డబ్బులే. బట్ అనవసరమైన వాటికి వాడుకొని రేపటి భవిష్యత్తును మాత్రం నాశనం చేసుకోవద్దు అనేది మేజర్ రీజన్. ప్రభుత్వం సంస్కరణలు చేస్తోంది ఇట్లాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళ కోసం, ఇట్లాంటి అవసరాలు తీర్చుకోవడానికి కాదు. సో పీఎఫ్ విత్డ్రావల్ని జాగ్రత్తగా వాడుకుంటే రేపటికి మంచి భవిష్యత్తు. ఈవెన్ లో ఇంట్రెస్ట్ రేట్ 8.25 అయినా సరే మంచి కార్పస్ అవుతుంది. ఎందుకంటే 20-25 ఏళ్ళు ఫోర్స్డ్ సేవింగ్ అవుతుంది. అలా కాదు నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలంటే విత్డ్రా చేసుకోండి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి, అంతే తప్ప తొందరగా వాడి ఎగ్జాస్ట్ చేయొద్దు. హోప్ఫుల్లీ ఇది హెల్ప్ అయితే మీకు ఏమైనా సజెషన్ కావాలన్నా చెప్పండి. హోప్ఫుల్లీ దిస్ విల్ హెల్ప్ యూ. Thank you.